ఒక అద్భుతమైన మణి ప్రతిరోజు బంగారం ఇస్తుంది. కానీ ఆ మణి వల్లే కృష్ణుడు ఒకసారి నీలాపనిందలో అనుభవించాడు. ఇంతకీ ఆ మణి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ద్వాపర యుగంలో సత్రాజిత్ అనే రాజు ఉండేవాడు. అతను సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. ఒకరోజు సూర్యభగవానుడు సత్రాజిత్కి ఒక గొప్ప మణిని బహుమతిగా ఇస్తాడు. అదే సమంతకమణి. ఈ మణి సూర్యకాంతి తగలగానే 8 భారవుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అలా ఒకసారి వినాయక చవితి రోజు రాత్రి కృష్ణుడు తన ఇంటి ముందు గిన్నెలో పాడు తీసుకెళ్తూ అందులో చంద్రుని ప్రతిబింబం చూస్తాడు. ఆ మరుసటి రోజే సత్రాజిత్ ద్వారకకి తిరిగి వచ్చాక కృష్ణుడు ఈ మణిని మధురరాజుకి ఇస్తే వారి రాజ్యం సంతోషంగా ఉంటుంది అని చెబుతాడు. కాని సత్రాజిత్ ఇది సూర్యభగవానుడు నాకిచ్చిన బహుమతి, నేను ఇవ్వలేను అని చెబుతాడు. కొన్ని రోజులు గడిచాక సత్రాజిత్ సోదరుడు ప్రసేనుడు ఆ మణి వేసుకుని వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపేసి మణిని తీసుకుంటుంది. ఆ సింహంని జాంబవంతుడు చంపి ఆ మణిని తన కూతురికి బహుమతిగా ఇస్తాడు. ప్రసేనుడు చనిపోయి మణి కనిపించకపోవడంతో సత్రాజిత్ ఇదంతా కృష్ణుడి వల్లే జరిగిందని నింద కృష్ణుడి మీద వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు చవితి రోజు చంద్రుని చూసినందుకే ఈ అపవాదు వచ్చింది అని గ్రహించి నా మీద పడ్డ నిందను నేనే సరిచేసుకుంటా అని అడవిలోకి బయలుదేరుతాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.